హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామ నవమి పూజ అనేది మనం ఇంట్లో సులభంగా పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే ఇంటిని మొత్తం శుభ్రపరచుకోవాలి. తర్వాత పూజ గదిని కూడా మనం శుభ్రపరచుకోవాలి. తర్వాత ముగ్గులు అనేది వేసుకోవాలి. ముందుగా అయితే పూజ గదిని మొత్తం శుభ్రపరచుకున్న తర్వాత చిత్రపటాలను కూడా శుభ్రపరచుకొని గంధం కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. ఇలా అలంకరణ మొత్తం చేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే గణపతి పూజ చేసేసుకోవాలి. ప్రతి శుభకార్యానికి కూడా మనం ముందుగా అయితే గణపతి పూజ చేసుకుంటాము. ముందుగా కొద్దిగా పసుపుతో గణపతి రూపాన్ని అయితే మనం గణపతిని చేసుకోవాలి. పసుపు గణపతిని తర్వాత ఓం శ్రీ గణేశాయ నమః అంటూ మనం అయితే పూలు సమర్పణ చేసుకుంటూ గణపతిని మనం అయితే ఆరాధన చేసుకోవాలి. తర్వాత శ్రీరామ చిత్రపటాలను కూడా మనం అలంకరణ చేసుకోవాలి. శ్రీరాముల వారు, అలాగే సీతమ్మ వారు, అలాగే లక్ష్మణుడు మరియు హనుమంతుడు ఉన్న విగ్రహాలు లేదా చిత్రపటానైనా మనం శుభ్రపరచుకొని గంధం కుంకుమలతో అలంకరణ చేసుకొని అలాగే పుష్పాలు కూడా సమర్పణ చేసుకోవాలి. అలాగే తులసి దళాలను కూడా మనం సమర్పణ చేసుకోవాలి. ఇలా ఫోటో ముందు దీపం అయితే వెలిగించుకోవాలి. ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత పసుపు కుంకుమ పూలు అలాగే తులసి దళాలు కూడా సమర్పణ చేసుకోవాలి. ఓం శ్రీరామాయ నమః అంటూ మంత్రం అయితే జపం చేసుకోవాలి. ఈ నామాన్ని మనం 11 లేదా 108 సార్లు అయినా జపం చేసుకోవాలి. పంచాంగం ప్రకారం ప్రతి ఏడాదిన చైత్రమాసంలో వచ్చే శుద్ధ నవమి రోజున అయితే శ్రీరామ నవమి పండుగని జరుపుకుంటాం. శ్రీరాముల వారు ఆదర్శ పురుషుడు, అలాగే ఏకపత్ని వ్రతుడు. ఈ శ్రీరామ నవమి రోజున శ్రీరాముల వారు పుట్టారు అనేది కొన్ని పురాణాల ప్రకారం ఉన్నది. అలాగే ఈరోజు చాలా అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణ చేశారు. శ్రీ మహావిష్ణువు 7వ అవతారమే రాముల వారు. శ్రీరామ నవమి రోజున మనం ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల ఆనందం, శాంతి, శ్రేయస్సు కూడా లభిస్తాయి. అలాగే ఈరోజు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. దీనివల్ల మనకు సిరి సంపదలు అనేవి పెరుగుతాయి. సీతాదేవి యొక్క ప్రతిరూపమే లక్ష్మీదేవత. ఈ లక్ష్మీదేవత ప్రసన్నురాలు అవ్వడం వల్ల మనకు సిరి సంపదలు అనేవి పెరుగుతాయి. అలాగే మన ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా పూజ కూడా చేసేసుకోవచ్చు. టెంపుల్స్కి వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లో అయినా పూజ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవత మనకు ప్రసన్నురాలు అవుతుంది. మనకు ఆయురారోగ్యాలతో సిరి సంపదలో కలిగేటట్టుగా చేస్తుంది. దీపం అనేది వెలిగించుకున్న తర్వాత నైవేద్యాలు అయితే సమర్పణ చేసుకోవాలి. పానకం చేసుకోవాలి. బెల్లం, నిమ్మరసం అలాగే యాలకులు కలిపిన పానకం అయితే తయారు చేసుకోవాలి. ఇది శ్రీ మహావిష్ణు అవతారమైన రాముల వారికి అంటే చాలా ఇష్టం. అలాగే వడపప్పు, మామిడి రసం ఇలా నైవేద్యాలు అయితే సమర్పణ చేసుకోవాలి. ఇలా నైవేద్యాలు అయితే సమర్పణ చేసేటప్పుడు ఈ విధంగా అయితే చెప్పండి. ఈ పానకం, వడపప్పు, మామిడి రసం నైవేద్యాలు అయితే స్వీకరించండి శ్రీరామచంద్ర అని మనం అయితే అనాలి. అలాగే హనుమంతుల వారికి కూడా పూజ చేసుకోవాలి. ఈరోజు హనుమంతుల వారి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్నైనా శుభ్రపరచుకొని తర్వాత గంధం కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి. తర్వాత పుష్పాలతో కూడా అలంకరణ చేసుకోవాలి. అలాగే దీపం అనేది వెలిగించుకోవాలి. తర్వాత నైవేద్యం అనేది సమర్పణ చేసుకోవాలి. వడపప్పుతో నైవేద్యం అనేది సమర్పణ చేసుకోవాలి. అలాగే నైవేద్యం సమర్పించేటప్పుడు అయితే ఈ విధంగా ఈ మంత్రం అయితే అనండి. ఓం శ్రీ ఆంజనేయ నమః. ఈ పదార్థాలను అయితే స్వీకరించండి స్వామి అని మనం నైవేద్యం అయితే సమర్పణ చేసుకోవాలి. తర్వాత హారతి అయితే ఇచ్చుకోవాలి. హారతి ఇచ్చేటప్పుడు జై శ్రీరామ్ అంటూ ఇలా ఈ విధంగా అయితే మంత్రం అంటూ హారతి అయితే ఇచ్చుకోవాలి. అలాగే శ్రీరామ అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి లేదా వాల్మీకి రామాయణం అయినా పారాయణం చేయాలి. శ్రీరామ నవమి రోజున ఇలా ఇంట్లోనే సులభంగా పూజ అయితే చేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ నవమి రోజున పూజ అనేది మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి భక్తి సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.